श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని విశ్వప్రబోధం అధ్యాయం 14లోని విషయాలని మనం వివరించుకోబోతున్నాం. గత శనివారం ఈ శుచి అంతా కూడా భగవతత్వం, ఒకే చైతన్యం, శక్తి స్వరూపం అనే విషయాన్ని షిరిడి సాయినాథుడు ఏ విధంగా మనకి నిరూపణ చేసి అనుభవం ఇచ్చి అనుభూతి ప్రసాదించారో అది కానీ మనం గుర్తించగలిగితే మన నిత్య జీవితంలో కూడా మనకి ఈ విశ్వం నుంచి అనేక బోధ మనకు లభిస్తుంది. అది నా స్వానుభవం అంటూ భరద్వాజ మాస్టర్ గారు మామాజీ సంఘటన గురించి మనకు గురించారు. అంటే సద్గురువును ఆశ్రయిస్తే మన ప్రయత్నం లేకుండానే ఆ సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రయత్నం లేకుండానే మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఏది అందించాలో, ఏది అందించకూడదో అనేది మనకి ఆ సద్గురు యొక్క సాన్నిధ్యం వల్ల లభిస్తుంది. కాబట్టి ఇక్కడ అనన్య చింత ఎంతోనామని చెప్పినట్టుగా భగవద్గీతలో ఇక్కడ సాయినాథుడు ఏం చెప్పాడు? నన్నే స్మరించు, నా నామని స్మరించు, నా గురించే మాట్లాడుతూ ఉంటే నేనుగా మారిపోతారు, వారి కర్మబంధం తీరిపోతుంది. అది గత శనివారం వివరించుకున్నాం. కర్మబంధం తీరిపోతుంది. అప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఇక్కడ సద్గురు యొక్క గురించి స్మరించడము, సద్గురుల గురించి బోధనలు వినడము, మమేకమవడం అంటే ప్రకృతితో మమేకమవడం, శుచితో మమేకం కావడం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సృష్టి గురించి, ప్రకృతి, సద్గురు కంటే ఇక్కడ బాబానే స్వరూపం కాదు, కృష్ణుడైన రూపం కాదు, రాముడైన రూపం కాదు. అందుకే ఈ అధ్యాయులు విశ్వప్రబోధము అనే అధ్యాయం పెట్టారు. అంటే ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ నిరంతరం స్మరించు అంటే నేను నాలో శ్వాస కలగడానికి కారకుడేవాడు అని ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకున్నా పోతాడు. అదే స్మరణ. ఆ స్మరణ ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ నేను అనే భావం ఎగిరిపోతుంది, నాదే అనే భావం కరిగిపోతుంది. వీటికన్నిటికీ మూల కారణం ఒకటైన భావం స్థిరపడుతుంది. అలా ఎప్పుడైతే స్థిరపడుతుందో ఇంక తన సంకల్పం అంటే ఏముండదు, తన వల్ల ఏం జరుగుతున్న భావన ఉండదు. నిరంతరము అది గుర్తించుకున్నప్పుడు, అది గుర్తించుకోవడమే సద్గురు సన్నిధికి చేరడం. ఆ సద్గురు యొక్క స్పర్శ కలిగే లోపల అన్ని అర్థమైనట్లే కనబడతాయి. ఏది? సద్గురు యొక్క స్పర్శ కలిగే లోపల అన్ని అర్థమైనట్లే కనబడతాయి, కానీ ఏది అర్థం కాదు. ఆ సంగతి ఎప్పుడు తెలుస్తుంది? సద్గురు సన్నిధికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, అంతవరకు తెలియదు. అందుకనే మాస్టర్ మాట్లాడు, సద్గురు యొక్క స్పర్శ కలిగే లోపల మాకు అన్ని అర్థమైపోయింది. ఏం అర్థమైందిరా? అర్థమైపోయిందంటే నేను మాటలు చెప్పను. బాబా చరిత్రని పారాయణ చేశానండి. 9 సార్లు చేశాను, కాదు 10 సార్లు చేశాను, 50 సార్లు చేశాను. చేశావు, ఏం అర్థమైంది? కంఠస్థం పెట్టావు, ఏ పేజీ ఎదురైనా ఆ వాక్యం చెప్పగలుగుతున్నావు. అందులో నీకు ఏం అర్థమైంది, ఏం కనబడింది అనే విషయం మనకి ఎప్పుడో అప్పటి వరకు మనకు తెలియదు. అంటే వెలుగు వస్తే కానీ చీకటి అదృష్టం అవ్వదు. కాబట్టి ఆ వెలుగే సద్గురు యొక్క సన్నిధి. హేమత్ పంతు శాస్త్ర పాండిత్యం పొందినవాడు, నానాచక్రధర్ గారు ఔపాసన పట్టినవాడు, భగవద్గీత అంతా కూడా. మరి ఆ భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకానికి
అర్థము, భావము, అవగాహన ఎప్పుడు కలిగింది నానాచైతన్యుడికి? కంఠస్థం పెట్టేశాడు భగవద్గీత 7 శ్లోకాలు కంఠస్థం పెట్టేశాడు. ఎప్పుడు కలిగింది ఇది? సద్గురు సన్నిధిని కోరి పలకం. ఇంతవరకు మనం చదివిందంతా కూడా వ్యర్థం, ఊరికే చదివాం, కానీ అందులోని భావం ఎంతగా ఉందో మనకు తెలుసుకోలేకపోయాము. సో ఇప్పుడు నానా చంద్రకర్, హేమత్ పంత్ పక్కన పెడదాం, మన సంగతి ఆలోచిద్దాం, మన స్వానుభవమే చూసుకుందాం. మనకి ఇంతవరకు భగవంతుడు అంటే అర్థం తెలిసిందా? తెలుసుకోగలిగామా? తెలుసుకుని పూజ చేశామా? బాబా సంగతి పక్కన పెట్టండి, బాబాకు పరిచయం కాక ముందు సంగతి మనం మాట్లాడుకుంటాం. బాబా పరిచయం కాని ముందు మనం మాట్లాడుకుంటాం. నేను శివాలయానికి వెళ్తున్నాను, రామాలయానికి వెళ్తున్నాను, హనుమాన్ ఆలయానికి వెళ్తున్నాను, విఘ్నేశ్వరి ఆలయానికి వెళ్తున్నాను, శక్తి గుడులకి వెళ్తున్నాను. అర్థం తెలుసుకుని వెళ్తున్నానా? బాబా అవగాహనకి వెళ్తున్నానా? ఇప్పుడు మనకు సాయిలామృత గ్రంథం భరద్వాజ మాస్టర్ గారి పుణ్యమా అంట మనకు లభించడం వల్ల, ఆ సద్గురు సన్నిధికి మనం చేరడం వల్ల నిరంతరము ఆ బాబా గురించి నిరంతరము సత్సంగ స్వరూపంలో సద్గురు స్వరూపంలో మనం శ్రవణం చేయడము, సత్సంగం చెప్పడం వల్ల ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎంతవరకు చేసిన పూజ కావచ్చు, లౌకిక జీవితం కావచ్చు, పారమార్థిక జీవితం కావచ్చు, ఆధ్యాత్మిక చింతన కావచ్చు, ఇంతవరకు మనం ఇవన్నీ చేసాం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ ఏమి చేయలేదని ఇప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అందుకు సద్గురు యొక్క సన్నిధికి చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఒకడు అడిగాడు రమణ మహర్షిని, ఒక మహాత్ముడిని, మాకు గురువు అనుగ్రహం ఎలా లభిస్తుంది అని. నువ్వు ఇక్కడికి రావడమే గురువు అనుగ్రహం, నువ్వు ఇక్కడికి రావడమే గురువు అనుగ్రహం, ఇంక లభించడం ఏమిటి? అక్కడ రావడమే గురువు అనుగ్రహం అన్న సంగతి మనకి ఎప్పుడైనా తెలిసిందా? నాకు అనుగ్రహం కలగలేదే, ఆయన నాకు కనిపించలేదే, ఆయన నాకు మాట్లాడలేదే, ఆయన గురించి ఆలోచించడమే గురువు అనుగ్రహం అనే సంగతి మనకి ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారి పుణ్యమా అంట ఇలా భావించుకుంటున్నాం, ఇలా సత్సంగం చెప్పుకుంటున్నాం, ఇలా పారాయణ చేసుకుంటున్నాం. మరి ఆయన అనుగ్రహం అయితే పారాయణ చేయగలమా? ఆయన అనుగ్రహం అయితే సత్సంగం చెప్పగలమా? ఆయన అనుగ్రహం అయితే సత్సంగం వినగలమా అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నట్టుగా ఉంది. మరి అర్థమైంది లేదో ఎవరికి వాడు నిర్ణయించుకోవడమే. అంటే సద్గురు సన్నిధి చేరినా కూడా మాయలో పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. రమణ మహర్షి దగ్గరకు వచ్చారు, ఒకరు వచ్చి మాయ అంటే ఏమిటి అని అడిగారు. అందులో దాదాపు కొన్ని వందల మంది కూర్చుని ఉన్నారు. రమణ మహర్షి గారు మంచం మీద కూర్చొని ఆశీర్లై ఉన్నారు, ఏదో సత్యంగా చెబుతున్నప్పుడే వెంటనే ఒకడు అడిగాడు మాయ అంటే ఏమిటి అని. అది మౌనంగా ఉన్నాడు రమణ మహర్షి గారు. వెంటనే ఆశ్రమం అంతా కలకాలం. ఏమయ్యా కలకాలం అంటే రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆశ్రమంలో అడుగు పెట్టాయట. అంతే, ఈయన చుట్టూ ఉన్న జనం అంతా పరిగెత్తారు ఆయన దగ్గర చూడడానికి. అడిగిన వాడు మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాడు రమణ మహర్షి, మా ఏంటి ఇదే అన్నాడు. అర్థమైన భావిస్తున్నా. భారత రాష్ట్రపతి ఆశ్రమంలో అడుగు పెట్టాడంటేనే ఇక్కడ స్వామి దగ్గర కూర్చున్న అందరూ పరిగెత్తారు అక్కడికి. మరి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన రమణ మహర్షి ఎదురుగా కూర్చొని పెట్టుకొని మానవాకృతిలో మానవ సహజమైన మానవ విధానంలో మానవ జీవితంలో ఉన్న ఆ రాష్ట్రపతి చూడడానికి జనం పరిగెత్తారంటే మాయ అంటే అదే కదండి. అప్పుడు అర్థమైంది, అంటే సద్గురు సన్నిధికి వచ్చిన తర్వాతనే ఆయన స్మరించుకుంటుంటేనే ఇది ఆ మాయ అని తెలియడం కూడా ఆయన అనుగ్రహం కాదా? అక్కడెందుకండి, మన సత్సంగం చెప్పుకుంటున్నాం. ఒకరికి ఏదో బాబా పూర్ణట్టుగా బాబా అని ఉండేటప్పటికి సత్సంగం వినే వాళ్ళంతా కూడా సడన్ గా వైపు తిరిగారు. అంతవరకు సత్సంగం చెప్పుకున్నాము, ఇవన్నీ భ్రాంతి, ఇవన్నీ మాయ,
ఈ పురకాలు ఇవి కాదు అవి కాదు చెప్పుకుంటూ ఉంటాం. వెంటనే అక్కడ వచ్చినప్పటికి అంతా తిరిగేసి అమ్మ చెప్పమ్మా అని ఆయన పట్టు ఉంటున్నారు. మరి ఎంత మేర గ్రహించుకుంటున్నాం అంటే ఇక్కడ సంపూర్ణంగా ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన స్మరించుకుంటుంటే వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. స్మరించుకుంటుంటే అంటే రూపాన్ని కాదు, బాబాని కాదు, రామాని కాదు, కృష్ణాని కాదు, ఉన్నది ఒకే ఒక శక్తి స్వరూపము. ఆ శక్తి మనలో పనిచేస్తుంది, ఎదుటి వాళ్ళ పనిచేస్తుంది. కాబట్టి ఎదుటివాడికి మనకు భేదం లేదు అనే భావాన్ని స్మరించుకుంటుంటే అప్పుడు భక్తుడికి భగవంతుడికి భేదం లేదు అని కృష్ణుడు చెప్పినట్టుగా అది జరుగుతుంది. మాస్టర్ గారు జరిగిన సన్నివేశం చెప్తున్నాడండి. కార్తీక పౌర్ణిమ మనకి రేపు. ఆ రోజు జరిగే సన్నివేశం, ఆ రోజు కార్తీక పౌర్ణమి సంగతి మర్చిపోయాట మాస్టర్ గారు. ఉదయం గుర్తే లేదు. దాదాపు మధ్యాహ్నం అయింది. వెంటనే అమ్మగారు ఇది కార్తీక పౌర్ణమి కదా కాస్త తలస్నానం చేస్తారా, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అని అమ్మగారు చెప్పారు. మాస్టర్ గారు తలస్నానం చేస్తూ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అరుణాచలంలో జ్యోతి స్వరూపం కలుగుతుంటే కదా, అరుణాచలేశ్వరుడు ఎంతగా అందంగా ఉంటాడు, ఎంతగా ఆహ్లాదకరంగా ఉంటాడు, ఎంత అనుభూతి పొందగలము, రణమ శాస్త్రం మనకి ఎలా ఉంటుంది అనుకుంటూ స్నానం చేశాడు. అబ్బాయి ఇది కార్తీక పౌర్ణమి నేను మర్చిపోయానే, బాబాగా నా గుర్తు చేయలేకపోయాడే అనుకుంటూ స్నానం చేసి వచ్చిన తర్వాత వెంటనే ఒకతను వచ్చాడు. మాస్టర్ గారు మీరు ఇంతకుముందు రామతీర్థం వస్తాని ప్రోగ్రామ్ వస్తాయని మాట ఇచ్చున్నారు, కడుపుడు మీరు రావాలన్నారు. మాట ఇచ్చున్నారు, ఎప్పుడని చెప్పలే. అసలు మాట ఇచ్చిన సంగతి మాస్టర్ గారు జ్ఞాపకం కూడా లేదు. 3 గంటలకు వచ్చి నేను తీసుకుపోతా అన్నాడు. ఈ సంగతి మీకు గుర్తు చేయడానికి వచ్చాను అన్నాడు. అసలు మాస్టర్ గారి ప్రోగ్రామ్ అని గుర్తు చేయడానికి రాలే అతడు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఉషశ్రీ గారని మనం వినే ఉంటాం. ఉషశ్రీ ఇంతకుముందు రేడియోలో రామాయణం చెప్పేవాడు, హనుమాన్ చాలీసా చెప్పేవారు. ఆయన వస్తాడు ప్రోగ్రాం అది. ఆయన 11 గంటలకు ఫోన్ చేసి రావడం లేదని చెప్పాడు. మాస్టర్ గారు చెప్పారు కదా, సమయానికి అప్పటికప్పుడు ఎవరు చెప్తారు, ఈయనైతే అంగట్లో దొరికే వస్తువులాగా ఉంటాడు మాస్టర్ గారు. అంటే పిలిస్తే ఇప్పుడు ఏదైనా పిలిచేది అని అన్నాడు. అని తెలుసు, అందరూ తెలుసు కదా, ఈయన అయితే సరిపోతాడు, బోళా శంకరుడు అంట. అందుకే మాస్టర్ గారు బోళా శంకరుడు. ఎందుకు మాస్టర్ గారిని శివుని తత్వం పోలుస్తా అంటే బోళా శంకరుడు అంతే. గబగా వచ్చి అది విషయం, అయ్యా నా సత్సంగం ఉంది 8 గంటలకు అన్నాడు. మిమ్మల్ని 3 గంటలకు తీసుకుని 8 గంటలకు ఇక్కడ వదిలిపెట్టేస్తా, మీరు రాకపోతే పురోగతి చెడిపోతుంది. ఎందుకంటే ఉషశ్రీ గారు వస్తారని పాంప్లెట్ వేసాము, అన్నీ అయిపోయింది. మిమ్మల్ని 8 గంటలు దింపే బాధ్యత నాది. ఇంకా వెళ్ళక తప్పలే. అప్పుడు మాస్టర్ ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇందులో నా ప్రయత్నం ఏముంది, ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం నెరవేరుతుందా, లేక కార్తీక పౌర్ణమి నాడు శివక్షేత్రానికి తీసుకుపోయారు, శివజాలం దర్శనమైంది, అక్కడ సత్సంగం జరిగింది. ఇది కార్తీక పౌర్ణమి సంగతి నాకు గుర్తులేదు. పోనీ బాబాను గుర్తు చేయలేదంటే అనుకున్నందుకు చూడండి ఎట్లా జరిపించాడు చూడండి. అది గురువు అనుగ్రహం అంటే. మనకి జరుగుతూనే ఉంటుందండి. మనం అది గురువు అనుగ్రహం గుర్తించలేకుండా, ఓ అతని వల్ల నేను వెళ్ళానను, లేదు నాకు జ్ఞాపకం వచ్చి నేను వెళ్ళానను అని అనుకుంటాను. అందుకే ఇక్కడ బాగా మాస్టర్ స్వానుభవం చెప్తున్నారు. ఇక్కడ అది ఎట్లా జరిపించాడో చూడండి, పదం చూడండి, ఎట్లా జరిపించాడో చూడండి అంటున్నాడు. అందుకే సద్గురు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావులేదు. ఇప్పుడు నీకు ఏది అవసరమో అది నీకు లభిస్తుంది. కొంతమంది మహాత్ములు నాకు దర్శనం కలగలేదే అనుకుంటుంటాను. నీకు అప్పుడు అవసరమైతే ఆ మహాత్మ దర్శనం కోర కూడా నీకు లభిస్తుంది.
అది సద్గురు యొక్క సామర్థ్యం. ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు కనిపిస్తే దాన్ని ఆయన సన్నిధిని ఉపయోగించుకోగలుగుతావు. నీ బుద్ధి ఎక్కడో ఉన్నప్పుడు ఆయన దర్శనమైనప్పటికీ కూడా నువ్వు ఆయన గుర్తించలేవు. అందుకని మన మీద ప్రేమతో ఎప్పుడు సద్గురు సన్నిధి సంపూర్ణంగా విశ్వసించినప్పుడు అలాంటి అల్లరి చేసుకుంటూ రావాలండి. ఇక్కడ అన్నప్పుడు మనకి తప్పకుండా కూడా ఆ మహాత్మ దర్శనం నిర్మింపజేస్తాడు. ఇది గురువు అనుగ్రహం అంటే. ఒక్క క్షణం ఏమారినా ఆయన ఏమాత్రం ఏమారరు. మనం ఏమారినా ఆయన మాత్రం ఏమారు. కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడండి. ఇది స్వానుభవమే. ఎందుకంటే అనేక సంఘటనలు ఒకటా రెండో చెప్పలేమండి. మనకే ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను ఇలా అనుకుంటున్నాను, మనం అనుకోలేదు, మర్చిపోయాము, కానీ గుర్తు చేసి జరిపిస్తున్నాడు. ఇంకెందుకు, అందుకే సాయి శరది గ్రంథంలో పురంధర అధ్యాయం చూసుకోండి. షిరిడికి వెళ్ళాలనుకున్నాడు, కాస్త కల్లో కనబడాడు బాబా. ఏంట ఊరికి షిరిడికి పెరిగిస్తావు, నేను అక్కడ లేనా, షిరిడికి రావద్దు అన్నాడు. ఇక్కడ కళ్ళలో అన్న పదం మనకు గుర్తుండదు, దాన్ని మర్చిపోయి మిగతా చదువుకుంటాం. ఓహో నాకు కలబడి చెప్పాడు కావాలో, వచ్చి చెప్పాడు కావాలో అనుకుంటాం మనం. పురంధర కళలో చెప్పాడు, ఎందుకు ఎప్పుడు షిరిడి పెరిగిస్తుంటావు, రావద్దన్నాడు. పురంధర విశ్వాసం బలమైందండి. నిజంగా పురంధరే అధ్యాయం క్షుణ్ణంగా పరిశీలించామంటే అబ్బో ఎంతటి విశ్వాసము. ఏం అనుభవం కలగలేదు. ఫస్ట్ మొట్టమొదట్లా చెప్పారు షిరిడి దాసుకునేవాడు చెప్పారు, షిరిడికి ప్రయాణం అయ్యాడు. ప్రయాణం అయ్యేటప్పుడే బిడ్డకి అనారోగ్యం వచ్చింది, వాళ్ళ అమ్మేమో వద్దుంటుంది. ఇది షిరిడికి బయలుదేరతాడు. చూడండి, ముందుగా బాబాని చూస్తుంటే బాబా మీద నమ్మకం ఏర్పడి ఉంటుంది. విన్నాడు అంతే. అంటే వినడు ఎలా వినుంటాడు, తన్మయత్వం చెంది వినుంటాడు, అనుభూతి చెంది ఉంటాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన విశ్వాసం దృఢపడి ఉంటుంది. వెంటనే షిరిడికి బయలుదేరాడు. షిరిడికి బయలుదేరే వాళ్ళ కూతురు ఆరోగ్యం చక్కబడింది. ఈ సంఘటన సత్యంలో ఒకటి జరిగిందండి. షిరిడికి ప్రయాణం అవుతుంటే జ్వరం బిడ్డకి, అప్పుడు 3 ఏళ్ళ పాప. తక్షణాలు పోతానే ఒళ్ళంతా అమ్మ తలిపోయేసింది. అయినా పట్టు విడవకుండా దృఢ విశ్వాసంతో షిరిడికి చేరారు. ఒక్క మచ్చ కూడా కనపడలేదు. అది గురువు అనుగ్రహం అంటే. సాటే ఇంకా చెప్పుకుంటామండి. సాయి సన్నిధిలో చెప్పండి, ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తానే ఒక తలుపు తీస్తే స్త్రీ వాళ్ళ ఇంట్లో ఎవరు కనబడ్డారు. ఇతర మనసు చలించింది సాటేకి. వెంటనే బాగా పక్క నుండి ఏంట్రా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తున్నట్టు కనిపించింది. చూడండి ఎలా ఇది పదములు విశ్లేషిస్తే మనల్ని అడుసు తొక్క నీడండి. నువ్వు తొక్కల కాలు ఎత్తినప్పుడు కూడా సరే టక్కన కాలు ఆగిపోతుంది అంతే. మహాసాబు వస్తున్నాడు, టక్కని పక్కన పాము ఉంది, వెంటనే ఒకడు దీపం తెచ్చాడు, కాలు వేయలేదు. అలాగే తార్కాడు భార్య విషయంలో కూడా కావచ్చు. మహాసాపతి జజీర్యాత్మ బయలుదేరాడు. ఆడేదో ప్లేగ్ వ్యాధి అన్నారు, కలరా వ్యాధి అంటున్నారు. పలకన బిడ్డ ఆగిపోయినాడు. పక్కనే బాబా కనబడి ధైర్యంగా వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అదేంటి గురువు అనుగ్రహం అంటే. ఆయన విశ్వాసం మన వెళ్ళంటే ఎప్పుడు అనుక్షణము, అందుకే కంటికి రెప్పలా అనే పదం వాడారండి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే మాస్టర్ గారు అంటున్నాడండి. అట్లా మనం జరగలేదు అనుకుంటే వెంటనే అందుకు అవసరమైన అనుభవం జరగవలసింది. అయ్యో జరగలేదే, మనం ఇలా అనుకున్నామే అనుకుంటే ఖచ్చితంగా ఏడో రూపంలో జరిగి తీరుతుందంతే. దీని ఉదాహరణ
25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనమే. అలానే ఇంకొకరికి ఇటువంటి అనుభూతి కలిగింది. ప్రతి ఒక్కరికి కలుగుతుందండి, అది గుర్తించలేకపోతుంది. అనుక్షణం ఎవరితో గుర్తు పెట్టుకుంటాడో వాడి జీవితాంతంలో వాడి చింత అనేది ఉండదు. పైసలా అనిపించవచ్చు చింతపడుతున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, కానీ లోపల మాత్రం ఇది నా మంచికే అనే భావం వాళ్ళు స్థిరపడిపోతుందండి. బుద్ధుడున్నాడు, ఒక శవాన్ని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు, ఒక ముసలవాణ్ణి చూశాడు. దుఃఖానికి కారణమని తెలుసుకుని అన్వేషించాడు, బుద్ధత్వం పొందాడు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. అలాగే భాగవతులు చెప్పిన 24 మంది గురువుల సంగతి అంటే ఏంటి? మనకి ఎవరో ఒక రూపంలో సద్గురు అనుగ్రహం ఉంటే మనకి సందేశం వస్తుంది, మన జీవిత గమనం సరైన దారిలో వెళుతుంది. అది ఎవరి దారిన కావచ్చు, అది వ్యక్తి ఉండొచ్చు, లేదా ఒక పుస్తకమా ఉండొచ్చు, లేదా దారిపోయేవాడి మాట విని మనకు రావచ్చు. అదే కదా మామాజికి జరిగింది. శనివారం మనం వివరించుకున్నాం. మామాజీ అనేతను ఆత్మహత్య చేసుకోవాలని ద్వారకామాలి కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు చెరొక పక్క కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒరే నీ స్టేట్ ఔరంగాబాద్ ఉన్నాడు కదా వెళ్ళరా అనేసి వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఈ మామాజీకి ఏమనిపించింది, తను ఔరంగాబాద్ వెళ్ళాలనిపించింది. వెళ్ళి ఎంతటి అనుభూతి, ఎంత స్థితి పొందాడు. అదే అండి అనుక్షణం మనం గుర్తించాలి. అనుక్షణం గురువు అనుగ్రహం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అనే భావన. కాబట్టి ఎక్కడి నుంచి పొందాలి బోధ అంటే అదే విశ్వ ప్రబోధం. అంటే గురువు అంటే చీకటిని పారదొలేవాడు, అజ్ఞానాన్ని పారదొలేవాడు, జ్ఞానాన్ని నింపేవాడు. మరి ఈ విశ్వమంతా అదే నీకు చేస్తూనే ఉందే, జ్ఞానాన్ని నింపుతుందే. ఒక చెట్టు, చేమ, పక్షులు, జంతువులు, ఆకాశం, సముద్రం, నీరు, గాలి, అగ్ని అన్ని ఎక్కడ పడితే అక్కడ మనం పొందవచ్చు గ్రహించగలిగితే. ఇది చెప్పడం కోసమే బాబా ఏం చేశారు, హేమాత్మతో శ్యామతో కాసేపు మాట్లాడగలన్నాడు. ఏం తెలుసుకున్నాడు, ఎక్కడ వేసినా నీకు ఆ బోధ లభిస్తుంది, పొందవచ్చు, నువ్వు నా దగ్గరే పొందాలని ఏమి లేదు. బాబాకే చెప్పాను అనుకోండి, బాబా చెప్పాడు అనుకోండి, బాబా చెప్పాడంటే బాబా చెప్పాడు అనుకుంటాం. కాదు, బాబా ఏ రూపంలో చెప్పచ్చు. అప్పుడేమవుతుంది, ఈ సృష్టి అంతా కూడా, ఈ చరాచర జగత్తంతా కూడా బాబా రూపంగానే మనం దర్శించగలం. ఇక్కడ బాబా అంటే చైతన్యమని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానమని గుర్తుపెట్టుకోవాలి, శక్తిని గుర్తుపెట్టుకోవాలి. బాబా అంటే 5 నాడు శరీరం మాత్రమే కాదు అని బాబాని స్పష్టంగా చెప్పాడు. బాబా శరీరంలో ఉన్నాడు అని అనుకుంటే నువ్వు నాకు చూడనట్లే అని బాబా చెప్పాడు. నీకు నాకు మధ్య ఉన్న అడ్డు కూడా కూలదే అని బాబా చెప్పాడు. చూడండి, ఈ 3 వాక్యాలు బాబా చెప్పడానికి ఉద్దేశం ఏమిటి? నువ్వు వినగలిగితే, చూడగలిగితే ఈ విశ్వమే నీకు బోధిస్తుందిరా నాయన. నువ్వే నా దగ్గరికి వచ్చి దేవించాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి వస్తే నేనే స్వరూపమే నీకు కనిపిస్తుంది. ఈ విశ్వమంతా నేనే ఉన్నా అనే భావన నీకు స్థిరపడాలంటే అందుకని హేమాత్మ శ్యామ దగ్గర పంపించాడు. ఏమి బాబా చెప్పకూడదా? ఆ చెప్పవలసిన ఏదో తన దగ్గర చెప్పించవచ్చు కదా. ఇది శ్యామని రమ్మని చెప్పి ఏదో చెప్పచ్చు కదా, ఇది బాబాని చెప్పొచ్చు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, మనం తెలుసుకోవాలనే తపన ఎప్పుడైతే తీవ్రత అవుతుందో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీకు సరిపోయింది వస్తుంది. తపన ఉండాలి. అయితే మాస్టర్ గారి సత్సంగం మనం వింటున్నాం, మనకి ఎన్ని సందేహాలు, ఎన్ని సంశయాలు, దాని అంతా తీరిపోతుందా లేదా? కొన్ని సందేహం నాకు దొరకలేదే అని అనుకుంటుంటాం. కానీ ఎప్పుడు ఏ సత్సంగం తప్పుడు ఎవరో ఒకరు, అది ఏ సత్సంగమే కావచ్చు కాక,
అదే కదా శ్యామ సంశయమూర్తి దేవాలయానికి వెళ్ళమని చెప్పాడు, దీక్ష సంశయమూర్తి దేవాలయానికి వెళ్ళమని చెప్పాడు, ఆ పురాణ కథ వినమని చెప్పాడు. ఇవన్నీ బాబా ఎందుకు చెప్తున్నాడు? ఈ విశ్వం ద్వారా నేను మీకు ప్రబోధిస్తున్నాను రా అని వాళ్ళకి చెప్పాడు. అదే మనం గుర్తించాలి ఇక్కడ. అది గుర్తించగలిగితే ఇంకో దగ్గర బోధకు వెళ్ళాల్సిన అవసరం, ఉపదేశం కోసం వెళ్ళాల్సిన అవసరం ఏదీ ఉండదు. ఇక్కడ శ్యామ దగ్గర పంపించడం ఉపయోగం ఏమిటి? ఇటు శ్యామకు మరణం, ఇటు హేమంత్ బంధుకి ఉపయోగం. రెండు విధాలా ఉంటుంది. అందుకే దాన్ని సద్గోష్ఠి అది చెప్పడం. ఇప్పుడు శ్యామకు ఉపయోగం ఉంది, ఇటు హేమంత్ బంధుకు ఉపయోగం ఉంది. ఇట్లా మాట్లాడడం వల్ల శ్యామ మరణం చేసుకుంటూ అవుతుంది కదండి. అందుకు మాస్టర్ గారు సత్సంగం చెప్పుకున్న తర్వాత పరస్పరం ఖాళీ సమయంలో పరస్పరం దాని గురించి చర్చించుకోండి, దాని గురించి విశదీకరించుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పడం ఒక ఉద్దేశం. అది ప్రశ్న వేశారు, నాకు తెలియదు అనుకోండి. ఆ ప్రశ్న వేస్తే నేను ఆలోచిస్తా, సరే ఒక సమాధానం చెప్పాలి కదా అని మళ్ళా వెళ్తా, ఏ పుస్తకాలు చూసుకుంటూ నేను మననం చేసుకుంటూ అవుతుంది. ఆ చేసుకున్న దానికి ఆ ప్రశ్న సమాధానం చెప్పేటికి అతను తెలుసుకున్నట్టు అవుతుంది. దెబ్బకు 2 పెట్టలు, 2 in 1, ఒకటే రెండు ఉంటుంది దాంట్లో. లేకపోతే ఏమవుతామంటే గుడ్డు చిల్లు పెట్టి పోతానే ఉంటాం, అనుష్ఠానం చేసుకుంటూనే ఉంటాం. అంతెందుకండి, మెసేజ్ పెడతా ఉంటారండి, మెసేజ్ పెడతా ఉంటారు. శుభోదయం అక్క అంట పెడతారు, శుభోదయం అక్క అని పెట్టి అసలు ఎట్లా పెడుతున్నారు? అలవాటుగా పెడుతుంటారు, అనుభూతి పెట్టరు. ఇట్లా ఎన్ని మెసేజ్లు వస్తుంటాయో. అన్నకి అక్కన వస్తుంది, అక్కకి అన్న వస్తుంది. అందుకు బాబా గుర్తు చేయడం అండి. ఎవరికి? శ్యామాకి కూడా. గుడ్డు చేయల పండుగ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడు, అందుకని హేమత్ పొందాడు గడవలమన్నాడు. వెళ్ళదని శ్యామకి చక్కని నాకు బాబా స్ఫురించిన లీల చెప్తానన్నాడే కానీ నేను చెప్తానని చెప్పాలి. చూడ పదం మాట్లాడు అక్కడ, బాబా నాకు స్ఫురింపు చేసిన లీల నేను నీకు ఒకటి చెప్తాను అది చెప్పి శ్యామ ఉంటాడు. ఇది అరారాబాయి సంఘటన ఉన్నప్పుడు నేను నాకు ఆ లీల చూశానండి అని చెప్పాలి శ్యామ. బాబా నాకు స్ఫురింపు చేసిన లీల ఒకటి నీకు చెప్తా అంటే, మనం స్ఫురింపు చేసేవాడెవడు? మనం ప్రబోధించేవాడెవడు? మన లోపల ఉన్న విశ్వశక్తి. అనుకున్నప్పుడు అబ్బా నేను ఇంత బాగా చెప్పానండి, నేను కనుక్కున్నానండి అనే ఆలోచన మనకు రానివ్వడండి. ఒకసారి క్లాసులో పాఠం వింటూ ఉంటాం, మనసు ఎక్కడికో పోతుంది, ఉన్నట్టుండి మన సత్సంగం కదా వచ్చింది, క్లాస్ వచ్చింది అన్నప్పుడు చక్కని ఆ పాట అర్థమవడం మొదలు పెడుతుంది. మన పరిస్థితి కూడా అంతే. సత్సంగం వింటూ ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింటుంది, అట్లే మన సత్సంగం ఆన్ చేసుకుంటున్నాము అని మనకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే ప్రెసెంట్ లో ఉంటాడో ఇక్కడ ఇద్దరిని అప్పుడు అర్థమవుతుంది. నా పరిస్థితి అదే, వింటూ ఉంటా అంటాను, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతకుముందు ఏం చెప్పారో అది ఉండదు, అంత అర్థమైనట్టే ఉంటుంది. అలాగే పూజా పురస్కారాలు ఎప్పుడైతే యాంత్రికమయ్యాయో అప్పుడు అందులోంచి ఒక్కసారి కుదిపి మళ్ళా సరి తెచ్చుకొస్తాడు సద్గురు. అది గురువు అనుగ్రహం అంటే. చూడండి, గురువు అనుగ్రహం గురించి ఎంతగా బాబా మాస్టర్ గారు మనకి మెల్ట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ అంటే మన నిజమతిలో ఉన్నప్పుడు ఎవరో ఒక రూపంలో మనం హెచ్చరిక చేస్తూనే ఉంటారు. సత్సంగం చెప్పడమే వినడం చూసుకోండి, ఈ రెండు తేడా చూసుకోండి. సత్సంగం చెప్పేటప్పుడు ధ్యాస ఎక్కడికి పోతుంది అనుకోండి, సబ్జెక్ట్ డైవర్షన్ అయిపోతుంది. వింటూ ఉండేవాళ్ళు ఆ మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ముందు చెప్పింది అర్థం కాదు, తర్వాత చెప్పింది అసలు అర్థం కాదు. ఎందుకంటే దానికి అనుసంధానం ఉంటుంది కదండి. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఇది చెప్పారు మళ్ళీ ఒకసారి వినాలండి అంటాడు నా బొడ్డిగాడు.
అలా ఉండొద్దు, యాదృచ్ఛికం కాకూడదు అని మనం కుదుపుతున్నాడండి బాబా. మాస్టర్గా దానికి వివరణ ఇస్తున్నాడండి. ఇక్కడ శ్యామ దగ్గరికి మా శ్యామ పంపిణీ కూడా ఇంతటి సమన్వయం ఉంటుంది గురు యొక్క లీలలో. అది మనకు అర్థం కాక ఆయన సన్నిధిలో ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే సత్సంగంలో ఒకటండి, గులమూడి వెంకయ్య స్వామి సమాధి మందిరానికి శంకుస్థాపన చేస్తున్నారండి. శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఏ స్వామి ఉన్నప్పుడే 1980లో కూర్చుంటే ఆ వెళ్ళి సత్సంగ సభ్యుడు మాసకథ దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే మాసకథ ఉన్నాడు. మాసకథ చేస్తున్నప్పుడు మాస్టర్ అన్నారు, నా దగ్గర ఎందుకు కూర్చుంటావు, మీ స్వామి దగ్గర పోరా అన్నాడు. సరే ఆయన మాట మీద గౌరవంతో స్వామి దగ్గరికి పోయినాడు. ఆ స్వామి దగ్గర కూర్చున్న తర్వాత ఇంక కొబ్బరికాయ కొట్టే సమయం అయింది. స్వామిని ఎవరు తాకలేదు, శిష్యులు 4 కాపలా ఉంటారు. కొబ్బరికాయ కొట్టే సమయానికి ఆ మోసే సేవకులు అటు వెళ్ళిపోయారు. ఇంక ముహూర్తం టైం అయినప్పటికీ ఈ సత్సంగం ఇప్పుడు పోయాడే వాడికి స్వామిని ఆ గోతాలు కూర్చున్నాడండి. అక్కడిని మోసుకొచ్చి ఆ శంకుస్థాపన దగ్గరకు వచ్చి టెంకాయ తీసుకొచ్చిన అవకాశం వచ్చింది. అప్పుడు పరిగెత్తారు సేవకులు, వదిలేదు అప్పుడు వదిలేశాడు అనుకోండి, పని అయిపోయింది కదా. ఇది గురువు అనుగ్రహం అంటే. ఇది కోకొనాలండి. మాస్టర్ గారు 1-2 చెప్పారు, అదే చెప్పారు మాస్టర్ గారు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. మరి గురువు అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలండి? అదొక మన ప్రశ్న. దానికి ఎంతగా తీవ్రమైన తపన ఆర్తి ఉండాలి. తపన ఆర్తి ఉంటే ఆ సంకల్పం నీకు నెరవేరుతుంది. మాస్టర్ గారికి కార్తీక పౌర్ణమి అరుణాచలం అని తలుచుకున్నాడు, అంతే. పోవాలని తలుచుకున్నాడు, అన్న బాగా జరుగుతుంది కదా అనుకున్నాడు. వెంటనే శివుడు రామతీర్థానికి రప్పించి దర్శనం ఇప్పించలేదా, వాడు సత్సంగం చెప్పించాడు కూడా. ఇలా స్వానుభవం అండి ప్రతి ఒక్కరి ఉంటుందండి. అయ్యో సత్సంగం లేదే అనుకుంటే అక్కడ వెళ్ళిన దగ్గర సత్సంగం జరుగుతుంది అంతే. వాడు కోట అయిపోద్ది దానికి. అప్పుడప్పుడు మాసం ఇక్కడ సత్సంగం చెప్పించాడని. అది గురువు అనుగ్రహం అంటే. ఇంకేనండి, సప్తశృంగి దేవ ఆలయ సంఘటన చూడండి. మన బాబా చరిత్రలు చెప్తుంది సరిపోతుంది. మాస్టర్ కూడా బాబా చరిత్రలు వివరిస్తుంటూ వస్తున్నాడు. సప్తశృంగిలో ఒక పూజారి, సప్తశృంగి దేవి, ఎన్నో కష్టాలు వచ్చాయి, మనశ్శాంతి లేదు. ఆమెనే ప్రార్థించాడు. నువ్వు బాబా దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళలో చెప్పింది, నువ్వు బాబా దగ్గరికి వెళ్తే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్తుంది. బాబా అంటే శివుడు అనుకున్నాడు. అంటే బాబా అంటే శివుడు బిక్షువు కదా అలా అనుకున్నాడు. ఎందుకంటే బాబా గురించి తెలియదు అతడికి. షిరిడి ఎక్కడో తెలియదు ఆయనకి. సరే, ఇంకా బిక్షువుడు ఏదైనా బాబా అంటారు కదా, మరి బిక్షువు శివుడే కదా అని త్రయంబకేశ్వరం వెళ్ళాడు. అక్కడ మనశ్శాంతి లభించలేదు. మళ్ళా వచ్చాడు. తల్లి నువ్వేమో బాబా అన్నావు, నేను అక్కడికి వెళ్ళాను, నా పరిస్థితి ఇట్లా మనశ్శాంతి లేకుండా ఉందని. ఎందుకు అనవసరంగా త్రయంబకేశ్వరం వెళ్ళావు? నేను చెప్పిన శివుని కాదు, శ్రీ సాయినాథు గురించి అప్పుడు పేరు చెప్పినాడు. అంటే శ్రీడి ఎక్కడో ఈయన తిరిగిపోయా, గట్ట వెళ్ళాలి అని అనుకుంటుంటే శ్రీలో శ్యామ అనే భక్తులు కష్టాలు వచ్చాయి. జ్యోతిష్ జాతకం చూపించాడు. అయ్యా, మీ అమ్మగారు సత్సంగ మొక్కులు తీర్చలేదు కాబట్టి మీ కష్టాలు వచ్చాయి. అప్పుడు శ్యామ గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మగారు పోతూ సత్సంగ దేవికి మొక్కున్నాను, ఆ తీర్చలేకపోయాను రాదైనా, మీరైనా చేశానని చెప్పేసి ఆమె శరీరాన్ని విసిరిపోయింది. సరే, శ్యామ అనుకున్నాడు కూడా తీర్చలేకపోయాడు. సరే, తీర్చేద్దాం ఇప్పుడు, కొద్ది ఆర్థిక సదుపాయం మనకు ఉంది కదా అనేసి, సరే సకల దేవస్వరుడు బాబా కదా, బాబాకి ఎక్కువ ఇస్తాం.
కాబట్టి బాబా ఈ మొక్కును స్వీకరించిన ఆయన నాకు రుణం వ్యక్తం చేయరానైనా అని బాబాను కోరాడు. ఇప్పుడు బాబా ఏమన్నాడు, మీ అమ్మ మొక్కుంది ఎక్కడ? ఏడు కాదు, సప్తశృంగి దేవి దగ్గర. కానీ అక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఎందుకు అక్కడ పంపించాడు? ఒకడేమో నేను గంగలో పోయి స్నానం చేయాలయ్యా, తీర్థం స్వీకరించాలంటే గంగ ఎక్కడ ఉంది, నా దగ్గర ఉందని చెప్పాడు. మరి ఇతను మాత్రం అక్కడికి ఎందుకు వెళ్ళమని చెప్పుకున్నాడు? ఇట్లా ఆలోచించాలి మనం. ఇట్లా ఆలోచన చేస్తున్నాడు మాస్టర్ గారండి. దాసుగనికి నేను గంగలో స్నానం చేయడం ఏమన్నా గంగ ఎక్కడే అని చెప్పేసి పాదాల్లోనే గంగాయము రప్పించాడా లేదా? మరి సగదేదాసురుడు మీరు ఆయన ఎందుకు స్వీకరించలేదు? అక్కడ తపన పడుతున్నాడు, ఆర్తితో ఉన్నాడు, వాడికి మనశ్శాంతి కలగాలి, వీడు ముక్కుబడి అలా చేరాలి. వీడు అక్కడికి వెళితే కానీ వాడు ఇక్కడికి రాడు. ఎవరు? ఆ సత్సంగ పూజారి ఇక్కడికి రాడు. ఎందుకంటే వాడికి అతని అడ్రస్ తెలియదే. అందుకని శ్యామని అక్కడ పంపించామనుకోండి, కారణం అది. ఏది? మొక్కులు అక్కడ తీర్చడం కాదు కారణం, అతన్ని ఇక్కడికి రప్పించడం కారణం. అంటే ఎందుకు వెళ్ళాలంటే అక్కడ మరొక పని ఉంది, అది మనకి తెలియదు, అది ఆయనకే తెలుసు. చూడండి, ఇక్కడ ఒక సత్సంగంలో ఒకరు ఉన్నారండి, సుళ్ళుపేట దాదాపు ఉన్నారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అవుతానే ఆ సత్సంగంలోకి వచ్చే ఏముంటుంది, నేను ఇక్కడే ఉంటాను, కాపురం వేడే ఉంటాము, మీరు పోలీసు రాండి అంటుంది. ఆ బోర్డు ఏడస్తా కూర్చుంది, నేను వెళ్ళను అనేసి. అప్పుడేం చెప్పాడు సత్సంగం చెప్పేవాడు ఒకడు, నువ్వు వెళ్ళడం వల్ల ఏదో ఉపయోగం ఉంది, ఆ పని ఏదో మనకు తెలియదు, కాబట్టి ఇది భగవంతుడి నిర్ణయంగా మీరు వెళ్ళవలసిందే ఆ ఊరికి. అందుకని మీ వారికి అక్కడ ట్రాన్స్ఫర్ కావడము, ఆడు ఇల్లు కట్టుకోవడము జరిగింది. అదొక కారణం. రెండవది, భర్త అభిష్టాన్ని మీరు ధిక్కరించకూడదు, అది మీ ధర్మం అని చెప్పాడు ఒకడు. సరే, బాధపడుతూనే వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద సత్సంగ కూట ఏర్పడింది. ప్రతి వారం జరుగుతుంది ఒక్కొక్కరి ఇంట్లో. అందుకని బాబా వాళ్ళ భర్త గారికి అక్కడ ట్రాన్స్ఫర్ చేయడము, వాడి ఇల్లు కట్టుకోవడము, ప్రేరణ కలిగించాడు, ఈయన అక్కడికి రప్పించాడు. ఆ ప్రాంతం అంతా కూడా సత్సంగం ప్రయోజనం కలిగింపజేశాడు. ఆహా ఓహో అనుకుంటారు. ఒక ఆవిడ తెలుగు అమ్మాయిని తమిళనాడులో వివాహంగా జరిపించారు. వాళ్ళకి ఆరము, ఈమె తెలుగు. బోర్డు ఏడ్చుకుంటా కూర్చున్నది, అయ్యో నన్ను తమిళనాడు పడేశారనేసి. ఇది 2004లో ఇప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తమిళ్ నేర్చుకుని అక్కడ సత్సంగాలు నిర్వహించుకుంటూ హాత పుస్తకాలు తమిళ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, ఆహా ఇందుకోసం నన్ను భగవంతుడు అక్కడ పంపించాడు కదా అనే సంగతి. అప్పటికి బాబా గురించి తెలియదు, మాస్టర్ గారి గురించి తెలియదు, ఇంకొకరి గురించి తెలియదు. ఇది గురువు అనుగ్రహం అంటే. అందుకే భగవంతుడిని ఏ పరిస్థితుల్లో ఎక్కడికి ఉంచితే అది భగవంతుడి ప్రసాదంగా స్వీకరించు. అందులో ఫలితం ఏం సంగతి మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది ఎప్పుడు. అందుకే ఏ జరిగినా అంతా మన మంచికే, అదొకటి గుర్తుపెట్టుకుంటే అంతా మన మంచికే అంతే. ప్రతి ఒక్కటి రుణానుబంధాన్ని అలా జరుగుతుంది. ఎంతవరకు ఎవరితో బంధమో అంతవరకే మనకి బంధం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాము, కర్మబంధం తొలుగుతుంది అనే పదం శనివారం వివరించుకున్నాం. అంటే మనల్ని బంధ విముక్తిని చేయడం కోసంగా అలా ధనాన్నిస్తాడేమో. భగవంతుడు అతని దగ్గర తీసుకొచ్చేటప్పుడు అతని దగ్గర ఉన్నంతా అక్కడ ఒలిచి పెరేస్తాడట. పసిబిడ్డ బాగా మురికిలో ఉన్నాడు అనుకోండి, అట్లా ఎత్తుకుంటాం మనం ఏమన్నా, ఆ మురికంతా శుభ్రం చేసి ఆ బిడ్డ ఎత్తుకున్నట్టుగానే.
అలాగే మరొక పని ఉందని చెప్పి కూడా వివరించుకుంటున్నామండి ఇవన్నీ కూడా. ఆ సత్సంగ పూజా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వస్తున్నాను, షిరిడీని చూస్తున్నాను అన్నాడు. నీకు బాబా తెలుసా? నేను బాబా దగ్గర ఉంటానయ్యా, నీకు ఆయన సేవ చేసుకుంటూ ఉంటాను అనేటప్పటికీ ఆయన అసలు ఎగిరి గంతేశాడు. నేను కూడా షిరిడి వస్తానన్నాడు. చూడండి లింక్ ఇక్కడ పెట్టాడు. వివాహ బంధం కూడా లింకే, స్నేహబంధం కూడా లింకే, ఆత్మబంధం కూడా లింకే. ఎవరెవరు ఊహించుంటాం చెప్పండి. మన కుటుంబం చూసుకుందాం, సాయి మాస్టర్ కుటుంబం చూసుకుందాం. ఎప్పుడైనా ఊహించాము అసలు? బాగా క్షుణ్ణంగా అసలు కళ్ళని పడుతుందండి. ఇప్పుడు ఊహించాము అసలు ఇటువంటి బంధం మనకు ఏర్పడుతుంది అనే సంగతి కళ్ళలో కూడా ఊహించండు. మామూలు సంగతి పక్కన పెట్టడం, కళ్ళలో కూడా అలా ఊహించండు. మరి ఎక్కడెక్కడ లింక్ పెట్టాడు మనల్ని? సాయి మాస్టర్ కుటుంబం, ఆత్మబంధం కుటుంబం, అది ఆయన గొప్పతనం. ఈ పదం కూడా మాస్టర్ రాస్తుంది, అది ఆయన గొప్పతనం. ఈ పదం అంతా ఇందులోటి వేయండి. అందుకే మాస్టర్ గారు మాట్లాడుతున్నట్టుంది ప్రవచనాలంతా కూడా. అందుకే సత్సంగం అంటారని మళ్ళా తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభించేది అది ఒక తిరిగేయాలి. ఈరోజు 154 పేజీ నుంచి ప్రారంభం చేశాం. అది ఆయన గొప్పతనం. ఇదంటే మాస్టర్ గారి యొక్క రచన శైలికి ఎలా ఉంచడండి. ఇది ఆయన గొప్పతనం అండి. ఆయన అంటే ఏమన్నాడు? ఇక్కడ బాబా అని పదం వాడలేదండి, భగవంతుడి గొప్పతనం అది. అందుకని ఇక్కడ శ్యామ హేమాత్ బంధానికి ఆయన సమానం దొరకాలి, అక్కడ శ్యామ శ్రద్ధ పెరగాలి, అది లింక్. అలాగే ఎవరు ఎక్కడెక్కడ ఉంచితే నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా అనుభవం అండి, అంతేను. 2 నెలలు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాడు ఒకడు. వెళితే ఆ 2 నెలల్లో పని చేయలేని పని చేయించేవాడిగా చేసుకున్నాడు. ఏదో ఒక సత్సంగం పని, లేకపోతే స్తబ్దుగా ఉంటారు వాళ్ళు అక్కడ. అందుకని సత్సంగం చెప్పడానికి ప్రేరణ కలిగించాడంటే, వీడు చెప్పలేకపోయినాడు అంటే వాళ్ళు చెప్పడానికి సామర్థ్యం పెరగాలని అర్థమైన భావిస్తున్నానండి. ప్రతి ఒక్కటి లింక్. అందుకండి మనకు వచ్చి ఇప్పుడు అవకాశం వచ్చింది, వినియోగించుకోవడమే. మనకు అవకాశం రావడం కోసంగా ఒకరిని తప్పించాడు. అలా తప్పించకపోతే మనం ముద్దులాగా ఉంటాము. కాబట్టి మన మత్తు వదలడం కోసంగా అతని కోసం దూరం పంపించాడు. అది గుర్తించడం అంటే. లేకపోతే ఏమవుతాం? యాంచర్యమైపోతాం. రోజు చూసి బాబానే కదా అనే భావన ఉండిపోతుంది. అలా కాకుండా బాబా చెప్పింది ఏమిటో జ్ఞాపకం తెచ్చుకొని మనం చేసుకుంటున్నామని హేమాత్మని శ్యామగారి పంపించాడు. ఆ పద్ధతి మనం అక్కడ అవలంబించాలి. అందుకని బాబా ప్రతి ఒక్క లీలలో అంతటి బోధ ఇమిడబడి ఉంటుందండి. అంటే అండి ప్రతి ఒక్క సంఘటన వెనుక ఏదో కార్యం ఒకటి ఉంటుంది, దాన్ని మనం గుర్తించాలి. ఒక పని అంటే దానికి నిర్ణయం ఒకటి ఉంటుంది, ఆ పని నువ్వు చేయాలి అంతే. ఆ పని చేయడం ఎంత ఫలితం వస్తుంది తర్వాత ఎప్పుడుకో తెలుస్తుంది మనకి. దీని సారాంశం అంతా ఏంటి? చెవులో మాత్రమే చేసే ఉపదేశం కాదు మాది అని బాబా చెప్తున్నాడు. అన్ని రూపాలు వినగలిగినంత గోచతో నిరంతరం జరిగేటటువంటిది ఇక్కడ బాబా మనకు చెబుతున్నాడు. ఈ హేమాత్మంతో శ్యామ ఇవన్నీ పక్కన పెడేద్దామండి. అందుకే సాయి మాస్టర్ కుటుంబం చెప్పుకుంటున్నాం ఇక్కడ. దీని అన్నిటి వెనక సూత్రధారి ఎవడు? ఎక్కడెక్కడో పడిన ఆ పూలనండి, లేకపోతే ఆ ముత్యాలనండి, లేకపోతే గవ్వలనండి, ఒక అన్ని తీసుకువచ్చి ఒకే దారంతో పేర్చి సాయి మాస్టర్ కుటుంబాన్ని మాలగా తయారు చేసిన వాడెవడు?
అది ఎక్కడో పుట్టింది ఆ పువ్వు, ఎక్కడో పుట్టింది ఆ గవ్వ, ఎక్కడో పుట్టింది, ఎక్కడో వచ్చింది ఆ ముత్యం, అన్ని ఒక దగ్గర చేర్చాడు. వచ్చినప్పుడు అది బాధపడి ఉండొచ్చు, మాలగా అయిన తర్వాత ఆనందపడుతుంటుంది. అంటే సద్గురుని ఈ జన్మ ఏ జన్మ ఏమో తెలియదు, ఎప్పుడు జన్మలో కూడా ఆ పుణ్యం మనల్ని వెంటాడి వచ్చి ఉంటుందండి. గురువు అనుగ్రహం ఉంటే అసాధ్యం అంటూ ఏది ఉండదు. మనకు తెలియదు అది గురువు అనుగ్రహం అని, కానీ ఆయన మనకి ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ మన శ్రేయస్సు కోరుతుంటాడు. సాటే విషయం కావచ్చు, పురంధర విషయం కావచ్చు, మహాసారథి విషయం కావచ్చు, శ్యామ విషయం కావచ్చు, ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరే అదృశాస్త్రం తండ్రికి లాక్కున్నట్టుగా. ఇప్పుడు నానాజీ చంద్రకర్ని 10 సార్లు పిలుస్తాడు, తలనొప్పి వస్తాడు, ఎందుకు పిలిచావంటాడు. అక్కడ బాబా ఒక మాట అంటాడండి, పిల్లవాడు ఏ పెద్దకి అంటే పెద్ద పనేమి లేదు, నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది. చూడండి ఆ మాట అంటాడు, చూడండి, అది నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుంది. నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉందన్నాడు. పిలిపించావు, నాకు పని చెప్పాలి కదా, ఎందుకు పిలిపించావు అని అడిగాడు నానాశాస్త్రి. పెద్ద నాకు నీతో నాకేం పని లేదయ్యా అన్నాడు. మరి పిలిపించావు, నీకు నాకు ఎన్నో జన్మల సంబంధం ఉంది, లేకపోతే నిన్నెందుకు పిలుస్తానా, ఇంకొకటి పిలవనా, అది నువ్వు మర్చిపోయావు, నేను నాకు గుర్తుంది, అందుకు పిలిచాను. ఇదే మాట భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడా లేదా? నీకంటే ముందు ఇంకో వ్యవస్థ కాబట్టి చెప్పాను ఈ గీతలు అన్నప్పుడు, అలాంటి నువ్వు నా ఎదురు ఉండవు, నువ్వు నా బావ కదా అంటే, పిచ్చోడా నీకు నాకు ఎన్నో జన్మలు కూడా నీకు నువ్వు గుర్తులేదు, నాకు గుర్తుందని కృష్ణుడు చెప్పింది బాబా చెప్పాడు ఇక్కడ. అప్పుడు నాన్న ఎలా ఉంటాడండి, అబ్బా మనం మర్చిపోయిన ఆయన గుర్తు చేశాడు. కాబట్టి ఈ బంధం ఈనాటిది కాదు, ఏ నాటిదో అనే స్ఫురణ నాన్నకు వచ్చినప్పటికి ఎలా అయ్యాడు, సరెండర్ అయిపోయాడు. అంతే, సరెండర్ అవ్వడమే ఉండేది విశేషం అంతా కూడా. ఏదో యాంత్రికంగా జరిగింది అనుకుంటే యాంత్రికంగానే ఉంటుంది, అంతవరకు మన గురువు అనుగ్రహం పొందగలం. కాబట్టి సంపూర్ణ గురువు అనుగ్రహం మనకి ఎల్లవేళలా మనకి ఎప్పుడు మనకి సాయి మాస్టర్ తండ్రి ఉండి ఎప్పుడు మనం నడిపిస్తూనే ఉన్నారు. ఈ క్షణం వరకు కూడా నడిపిస్తూనే ఉన్నారండి, ఈ క్షణం కూడా నడిపిస్తున్నాడు. అంతే, అది గుర్తుపెట్టుకుంటే మన జన్మ ధన్యం. అది గుర్తుపెట్టుకోమని చెప్పడానికే భరద్వాజ మాస్టర్ మన దగ్గరకు వచ్చాడు. ఇది ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహం అనండి, లేకపోతే ఆయన యొక్క గొప్పతనం అనండి. ఆ అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందుతూ నిరంతరం గుర్తించుకొని జన్మ జన్మలకి ఆయనకి మనం ఎంతో రుణపడమైన ధ్యాసతో ఉంటే తిరిగి అనేక జన్మల్లో మనంతా కలిసి అలా ఆయన శరణ పొంది ఉన్నత మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।